హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కొత్తిమీర, గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4, 5 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, ఇంకా ఒక 15 పచ్చిమిర్చి, ఇంకా ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అందులోకి ఉప్పు, ఇంకా పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని అందులో నూనె పోసి గుత్తిలా కట్ చేసిన వంకాయలని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు ఫ్రై అయినట్టు అర్థం. అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. వంకాయలతో మీరేం రెసిపీ చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. వంకాయలన్నీ తీసేశాక అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేగాక ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డ ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయ్యాక అందులోకి ముందే మనం కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక అందులోకి మనం ముందే ఫ్రై చేసుకున్న వంకాయలని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ కొన్ని వాటర్ పోసుకున్నాను. గ్రేవీ మొత్తం వంకాయలకి పట్టి ఉడికేదాకా ఒక 5 నిమిషాలు కూరని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన కొత్తిమీర, గుత్తి వంకాయ కూర రెడీ. మీరెప్పుడైనా కొత్తిమీర, గుత్తి వంకాయ కూర ఇలా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.